సో బ్యాంక్ ఎగ్జామ్స్లో అసలు డిఫరెంట్గా అంటే ఏ ఎగ్జామ్స్కి ఉంటాయండి అసలు? ఎలా ప్రిపేర్ అవ్వాలి వాటి గురించి అసలు? అంటే నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడెప్పుడు పడుతూ ఉంటాయి? మనకి ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకుంటే కనుక దాదాపు 10.5 లక్షల మంది పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా రిటైర్ అయినప్పుడు కొత్త పోస్టులు వచ్చినట్టే. అట్లాగే బ్రాంచ్ ఎక్స్పాన్షన్, ఇండియాకి పాపులేషన్ పెరుగుతోంది. సో కొత్త కొత్త కాలనీస్ వస్తున్నాయి, కొత్త కొత్త బ్రాంచెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి కొత్తగా మనుషులు కూడా కావాలి. ఓకే, సో డిమాండ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ మనకి లాస్ట్ 5 years వరకు కూడా మాసివ్ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. ఎందుకంటే మనకి నేషనలైజేషన్ తర్వాత 1980sలో మాసివ్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు కాబట్టి మాసివ్ రిక్రూట్మెంట్ మనకు కూడా మనకి ఒక 5 years బ్యాక్ వరకు కూడా లార్జ్ నెంబర్స్ థౌజండ్స్లో వచ్చింది. ఇప్పుడు కూడా 5,000 to 8,000 అనేది నోటిఫికేషన్స్ వస్తున్నాయి. బట్ ఈ ట్రెండ్ ఇదే కంటిన్యూ అవుతుంది. అంత 25,000 20,000 అంత పెద్ద నెంబర్ అయితే రాదు ఇప్పుడు. ఓకే, ఏమేమి పోస్టులు ఉంటాయండి అసలు బ్యాంకింగ్ సెక్టర్లో? ఏ వాటికి మనం అప్లై చేసుకోవచ్చు? ఎంట్రీ పాయింట్స్ అనేవి ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి క్లరికల్ పోస్ట్, అలాగే రెండోది ఆఫీసర్ పోస్ట్, అంటే ఎంట్రీ లెవెల్ ఆఫీసర్ అనమాట. వీళ్ళంతా కూడా జనరల్ బ్యాంకింగ్లోకి వస్తారు. ఇది కాకుండా స్పెషలిస్ట్ ఆఫీసర్ అని ఉంటాయి. అంటే వాళ్ళు మార్కెటింగ్ ఆఫీసరు, లీగల్ ఆఫీసర్, తర్వాత రాజభాష మన హిందీ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా అవి కూడా ఆఫీసర్ లాంగ్వేజ్ పరంగా కూడా డిఫరెంట్ ఆఫీసర్ పోస్ట్లే. కానీ వాళ్ళు మన జనరల్ బ్యాంకింగ్లోకి రారు. కంప్యూటర్ ఆఫీసర్ వీళ్ళవన్నీ కూడా. సో దానికి మాత్రం డిగ్రీతో పాటు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ ఉందంటే వాళ్ళకి అగ్రికల్చర్ డిగ్రీ అనేది ఉండాలి. అట్లా అనమాట. మార్కెటింగ్ అంటే MBAలో మార్కెటింగ్ ఉండాలి. కంప్యూటర్ అంటే వాళ్ళు బీటెక్ కంప్యూటర్స్ కానీ MCA కానీ చేసి ఉండాలి. అట్లా కాబట్టి ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటాయో మూడింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఒకటే ఉంటే మాత్రం క్లర్క్కి POకి అప్లై చేసుకుంటూ ఉండాలి. సో మా స్టూడెంట్స్కి మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే బ్యాంక్కి 3 doors ఉన్నాయి. మీరు 3 doors కూడా కంటిన్యూస్గా నాక్ చేస్తూ ఉండండి. ఏ డోర్ ఓపెన్ అవుతుందో తెలియదు. ఏ డోర్ నుంచి మీరు బ్యాంక్లోకి వెళ్ళినా దెన్ యూ కెన్ బిల్డ్ యువర్ కెరీర్. ఓకే, సో కమింగ్ టు కరెంట్ అఫైర్స్. సో ఏ పిల్లలైనా ఏ స్టూడెంట్స్ అయినా కానీ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు లైక్ దాంట్లో రాణించాలంటే ముఖ్యంగా మనం ఫాలో అప్ చేయాల్సిన బుక్స్ చాలా ఉన్నప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టాలి. సో వీటి ద్వారా ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు అసలు? బ్యాంక్ ఎగ్జామ్స్కి మనం గత 15 ఏళ్ళ బట్టి చూస్తే కనుక చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. కాంపిటీషన్ పెరిగిపోవడంతో వాళ్ళు ఎగ్జామ్ని 2 levelsలో కండక్ట్ చేయడం మొదలెట్టారు. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్. మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులే ఉంటాయి. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది phase 2లో వస్తుంది. ఓకే, అట్లాగే ఇంటర్వ్యూ అనేది క్లరికల్ పోస్ట్కి లేదు. మోడీ గారు వచ్చిన తర్వాతే తీసేశారు. ప్రొబేషన్ ఆఫీసర్ పోస్ట్కి మాత్రం మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఇంటర్వ్యూలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ మీద ఎందుకు ప్రశ్నలు ఉంటాయంటే కనుక ప్రతి అభ్యర్థి కూడా తన చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన అవగాహన అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎకానమీలో మనం పనిచేస్తున్నప్పుడు మనం డైలీ వర్క్ కూడా ఇండియన్ ఎకానమీతో ముడిపడి ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా డైనమిక్స్ అని మారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది ప్రతి బ్యాంక్ ఆఫీసర్ కూడా తెలిసి ఉండాలి. కొన్ని బ్యాంకులు అయితే తమ ఎంప్లాయీస్కి అంటే ఆఫీసర్స్కి ఇంటి దగ్గరికి ఒక న్యూస్ పేపర్, నార్మల్ న్యూస్ పేపర్, ఒక ఎకనామిక్ న్యూస్ పేపర్, 2 పేపర్లు కూడా బ్యాంకే సబ్స్క్రైబ్ చేస్తుంది. ఎందుకంటే చదవండి, గెట్ అప్డేటెడ్ అని చెప్పేసి. సో ప్రతి క్యాండిడేట్ కూడా చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల మీద అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎగ్జామినేషన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో క్యాండిడేట్స్కి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడం అనేది అలవాటు పోయింది. ఇప్పుడు గట్టిగా వాళ్ళకి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి తేడా ఏంటంటే కూడా వాడు తడబడుతూనే చెప్తారు తప్ప కాన్ఫిడెంట్గా చెప్పరు. సో కరెంట్ అఫైర్స్ ఒక స్టాండర్డ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ పెర్ఫార్మెన్స్ అనేది నాట్ మ్యాచింగ్. అయినా సరే ఇప్పుడు కూడా చాలామందికి అన్ని సబ్జెక్టుల వల్ల కరెంట్ అఫైర్సే కష్టం. ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పోజరు, ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం మూలాన. రైట్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కష్టపడి చదువుతారు, రీజనింగ్ కష్టపడి చదువుతారు, రీజనింగ్ ఇంగ్లీష్ బాగా చదువుతారు. కానీ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మాత్రం 40 ప్రశ్నలు ఉంటాయనుకోండి, దానికి 5-6 కూడా చేయడం అనేది కష్టమవుతుంది. అసలు ఏమి సబ్జెక్ట్స్ ఉంటాయండి ఎగ్జామ్కి? అసలు మనకి ఇందాక నేను చెప్పినట్టు ప్రిలిమ్స్కి
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, ఈ మూడు కలిపి ఉంటాయి. మెయిన్స్లో ఈ మూడిటితో పాటు కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్, అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్, వీటి మీద ప్రశ్నలు ఉంటాయి. ఓకే.